ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే తెలంగాణ రైజింగ్ చాలా అద్భుతంగా జరుగుతుంది అని చెప్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, ప్రజలు ఎన్నో సమస్యల మీద, అవినీతి అక్రమాల మీద నిత్యం ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు వాస్తవాలతో. జర్నలిస్టులు అయితే చెప్పలేం, ఎంతో మంది జర్నలిస్టులు అంటే జర్నలిజానికి గౌరవించే జర్నలిస్టులు అవినీతి అక్రమాల మీద ఫిర్యాదు చేసినా కూడా స్పందించని అవినీతి అధికారులు మరి ఏం చేస్తున్నారు చెప్పండి. చూడండి మీరు, మేము ఎన్నో వీడియోలు తీసాం, ఎన్నో విషయాలు చెప్తున్నాము. చెరువుల విషయంలో అయినా, మూసీ విషయంలో అయినా, ప్రభుత్వ భూముల కబ్జాలైనా ఎన్నో విషయాలు ఉన్నాయి. చూడండి మీరు. మరి స్పందించిన అధికారులు, మరి వారి మీద చర్యలు లేవు. ఎందుకు లేవు? స్పందిస్తలేరు, మరి స్పందించిన అధికారుల మీద చర్యలు లేవు. ఇప్పటికైనా మేల్కోండి. రాబోయే రోజుల్లో చాలా కష్టము కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ప్రభుత్వం తీసుకొచ్చారు తెలంగాణలో. ప్రజలు నమ్మారు, కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? మీరు కాదు, అవినీతి అధికారులు. ప్రజాప్రతినిధుల గురించి చెప్పని అవసరం లేదు, ఇంకా వాళ్ళైతే డమ్మీలంతా. ఎస్, కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి ముఖ్యమంత్రి గారు. ఎస్, బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.